అత్యున్నత స్థాయిలో ఎదిగిన వాళ్లందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిన వారని, ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు నెల్లూరు బస్టాండ్లోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ శతజయంతి ఉత్సవానికి హాజరైన ఎమ్మెల్యే దామచల జనార్దన్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభకు స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు శివప్రసాద్ అధ్యక్షత వహించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, వాటి ద్వారా పాఠశాలల ఆధునీకరణ చేయడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేశారని, రానున్న 5 ఏళ్లలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. డిఆర్ఆర్ఎం హైస్కూల్ మరింత అభివృద్ధి చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ను ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు, పాఠశాల సిబ్బంది సత్కరించారు. పాఠశాల కార్యక్రమాలకు డయాస్ కోసం చావలి శివాజీ, చావలి కృష్ణ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 విరాళం అందజేసిన ఉపాధ్యాయులు చావలి రమణను ఎమ్మెల్యే జనార్దన్ అభినందించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తయారు చేసిన లోగోను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, డిప్యూటీ డిఈఓ అనిత రోజురాణి, ఎంఈఓ సరస్వతి, పీవీఆర్ బాలుర హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని రాధిక, పీవీఆర్ బాలికల హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని లక్ష్మీ ప్రసన్న, రామ్నగర్ మున్సిపల్ స్కూల్ ఇన్ఛార్జి మధు, స్టాఫ్ ఇన్ఛార్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ మనోజ్ఞ, ప్రేమ్ కుమార్, డిఆర్ఆర్ఎంఎస్ స్కూల్ అని బోనంపూర్ రాఘవరావు గారికి అందజేస్తూ ఉన్నారు. మాట్లాడవలసిందిగా కోరుతుంది. త్వరగా వెనక నుంచి అటు పెట్టేసి మాస్ గారు ఆయనకి పెట్టండి. మాస్ గారు పెట్టండి. వెంకటరమణ గారిది బర్త్డే కూడా ఈరోజు అంట. చాలా సంతోషం. అందరూ ఒకసారి పెట్టి కేక్ కట్ చేయండి. బాగా ఎక్స్పోజ్ అవుతున్నారండి. హ్యాపీ బర్త్డే రమణ సార్. చాలా బాగుంది. 72 years ఇప్పుడే నాగేశ్వరరావు గారు కూడా ఆయన ఇక్కడే చదివాడంట, ఇక్కడే ఉద్యోగం చేశారని చెప్పారు. అలాంటి కార్యక్రమం డిఆర్ఆర్ఎంలో ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఇచ్చేసిన అందరికి కూడా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి మన హెచ్ఎం గారు వెంకట్రావు గారు, అదేవిధంగా వెంకటరమణ గారు, మధు గారు, ఆరిగ ప్రతాప్ గారు, నాగేశ్వరరావు గారు, డిప్యూటీ డిఓ రాజారాణి గారు, ఎంఈఓ 2 సరస్వతి గారు, లక్ష్మీ ప్రసన్న గారు, రాఘవ్ గారు, ఇంకా
ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 100 years సెలబ్రేషన్ మన ఈ స్కూల్లో నడుపుకోవటం, అదేవిధంగా ఎన్నో లక్షల మంది విద్యార్థులను తయారు చేసింది ఈ ప్లేస్. అలాంటిది చాలామంది కూడా ఇక్కడ ఉండే వాళ్ళలో ఇప్పుడు నాకు 3-4 చెప్పారు, ఏడే చదువుకున్నాం, ఇక్కడే ఉద్యోగం చేసాం, కొంతమంది రిటైర్డ్ అయ్యారు, కొంతమంది ఇక్కడే పనిచేస్తున్నామని కూడా వాళ్ళు కూడా చెప్పారు. అలాంటిది చాలా సంతోషమైన శుభసూచకం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. మనకుండే పరిస్థితులు ఒకసారి మనం ఆలోచించుకుంటే ఈరోజు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న తర్వాతే వాళ్ళు కూడా పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు. అదేగాని ఈరోజు అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా పోయినసారి మేము 14-19లో ఉండేటప్పుడు కూడా ఎన్నో పనులు కూడా ఆ రోజు ఉండే టైంలో స్కూల్స్ ఆధునీకరణ కానీ, డిజిటల్ క్లాసెస్ కానీ, అదేవిధంగా ఎన్నో తీసుకురావటం కూడా ఆ రోజు జరిగింది. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 80,000 కోట్ల రూపాయల పైనే ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు మినిస్టర్గా ఉండేటప్పుడు మనకి స్కూలు సంబంధించిన ఎడ్యుకేషన్ దానికి ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి మనకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేకపోతే ఈ చదువుకునే విద్యార్థుల మీద ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయి. ఇప్పుడే మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు పైన ఇంకా కూడా స్లాబ్స్ కానీ ఇన్కంప్లీట్స్లో ఉన్నాయి, దాన్ని కూడా పేదానికి మా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన టీచర్స్ కూడా మన వాళ్ళందరినీ కూడా 100% ఎప్పుడు కూడా రిజల్ట్ కూడా పాస్ అయ్యే రిజల్ట్ మెరిట్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది కూడా మన ఈ స్కూల్లో పాస్ అవుతుంటారని కూడా చెప్పారు. అదే రీతిలో ఎక్కువ మందిని కూడా ఒక డిసిప్లిన్ మేనర్లో వాళ్ళు భవిష్యత్తులో కూడా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఫలాని స్కూల్లో ఒంగోలులో చదువుకున్నాననేది గుర్తుండే విధంగా మనం చేయాల్సిన బాధ్యతలు కూడా మన ఉపాధ్యాయుల మీద అందరి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, కాబట్టి అలా అందులో మన రమణారావు గారు 1,00,000 రూపాయలు ఆయన కూడా డొనేట్ చేశారు ఈ డయాస్ పర్మనెంట్గా ఉంటానికి అని చెప్పి. అలాంటిది వాళ్ళు కూడా ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉంటా ఇక్కడే పనిచేస్తా అలాగా వాళ్ళు కూడా డొనేట్ చేయటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమం కూడా మమ్మల్ని కూడా పిలిచినందుకు కూడా పేరు పేరున వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఏదన్నా కూడా భవిష్యత్తులో మా సైడ్ నుంచి ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా చేయడానికి ముందుంటారని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మాట్లాడుతున్నారు అని వాళ్ళు బాగా సంతోషపడతారు. ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, బోల్డ్ అయిన సమస్యలు మన గుండెల్లో ఉంటాయి, కానీ అది చెదరకూడదు. తరగతి గదిలోకి వచ్చిన ఉపాధ్యాయుడు ఒక రోల్ మోడల్ పిల్లలకి. ఉసూరుమని ఈశ్వరమని కూర్చుంటే ఆ పిల్లలు కూడా అంతకంటే దారుణంగా తయారవుతారు. తల్లిదండ్రులు కూడా ఎన్ని కష్టాలున్న పిల్లల ముందు బయట పెట్టకూడదు. హర్ట్ అవుతారు, డిప్రెస్ అవుతారు పిల్లలు, వాళ్ళ ముందు పెట్టకూడదు. అలాగే మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, గుండెల నిండా ప్రేమ ఉంటుంది. మా స్టూడెంట్స్ని చూస్తే మా ఇంట్లో మా పిల్లల్ని చూసినట్టే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడన్నా కనపడ్డప్పుడు ఓ గొప్ప సార్ నేను సాధించానంటే చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మయ్య మా వ్యవసాయంలో ఒక మంచి మొలకెత్తింది, మంచి విత్తనం మొలకెత్తింది, దీనికి మంచి పూలు పండ్లు వచ్చాయి అన్నంత ఆనందం వేస్తుంది. అలాగే క్లాస్ రూమ్లో కొంచెం వాడు ట్రాక్ డైవర్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఇంట్లో పిల్లవాడినైనా కొట్టాలనుకుంటే వాళ్ళ అమ్మ అడ్డం వస్తుంది. ఇంకా ఇక్కడ అడ్డం వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, వాడిని అలా శిక్షించే వాళ్ళం, అంత కోపం వస్తుంది. కాబట్టి గురువు ఎప్పుడు, అందుకే సృష్టిలో గురువు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. దైవం కనిపించదు, అమ్మ నాన్న ఇంటి దగ్గరే. వాడిని ఏ విధంగా మౌల్డ్ చేయాలన్నా గురువే చేయాలి. దురదృష్టం ఇటీవల పిల్లలకి చాలా గొప్ప సౌకర్యాలు ఇచ్చి గురువులు శిక్షించకూడదు, మందలించకూడదు. అయితే మేము అనుకుంటాం ఇలాంటి జీవోలు వచ్చేసరికి మేము రిటైర్ అయితే బాగుంటుంది కదా. వాడు అక్కడ ఒకడు కూర్చున్నాడు, వాడు ఏ పొగ పీల్చాడో తెలియదు, ఆ బెంచ్ మీద కూర్చొని పొగ పీలుస్తున్నాడు ఆ బయట గ్రౌండ్లో. వాటికి ఒకప్పుడు ఇక్కడ చదువుకున్నవాడు ఏం చేయాలి, వదిలేయాలా?
మన పిల్లవాడు అలా చేస్తే వదిలేస్తామా? కాబట్టి వాడిని శిక్షించాలి. శిక్షిస్తే కేసులు. ఈ దురదృష్టకరమైన వాతావరణంలో పిల్లలు కొంచెం దారి తప్పుతున్నారు. ఓకే, ఇందాక టీచర్ గారు చెప్పారు, నేను ఈ స్కూల్ స్టూడెంట్ని కాదు, ఈ స్కూల్లో నేను ఎక్కువ సంవత్సరాలు పనిచేశాను. ఆ అభిమానం నేను 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో రిటైర్ అవుతాను. అందుకని దేవుడు నాకు ఈ వృత్తినిచ్చాడు, అలాగే ఈ పాఠశాలలో ఇంత మంచి గుర్తింపునిచ్చాడు. మనం ఉన్నంతసేపే ఇది ఇలా ఉంది అలా ఉంది బాగుంటే బాగుండు, ఇంకొంచెం మెరుగ్గా ఉండాలి అని అనుకుంటానే కానీ అదే పాఠశాలలో చదువుకొని బయటకు వెళ్ళి మనం చదువుకున్న పాఠశాల ఎలా ఉంది, మన వంతు మనం ఏమైనా చేద్దామా అని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము. చాలామంది ఉన్నత స్థాయిలో విద్యార్థులందరూ కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకు ఉదాహరణ మన పీవీఆర్ గర్ల్స్ హెచ్ఎం గారు, ఇంకో ప్రధానోపాధ్యాయురాలు గారు ఇక్కడ చదువుకున్న వాళ్ళే. మరి ఇక్కడ చదువుకొని ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లో రాజకీయాల్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. చేసుకోవడం, నూతనీకరించుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఈ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఉపాధ్యాయులకు ఇప్పుడు చెప్పే వాళ్ళకి మాత్రమే కాదు, గతంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోవడం అవసరం. ముఖ్యంగా ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలే 5 ఉన్నాయి, హై స్కూల్స్, 1 గవర్నమెంట్ స్కూలు. కొంచెం కూడా స్థలం ఉండదు. కానీ ఇక్కడ చాలా స్థలం ఉన్న స్కూలు పీవీఆర్ బాయ్స్ ఈ స్కూలు, 2 స్కూల్స్. మరి ఈ పాఠశాల మన గవర్నమెంట్కి, జిల్లా విద్యాశాఖకి ఎంతో ఉపయోగపడుతుంది, చాలా చాలా ఉపయోగపడుతుంది. మన స్పాట్ మొత్తం ఇక్కడే జరుపుకుంటాం. పరీక్షలన్నీ కూడా, పేపర్లన్నీ కూడా 10th క్లాస్ పేపర్లు ఇక్కడే దిద్దుతాం. వారం 10 రోజులు ఇక్కడే. మరి పర్మనెంట్గా ఎగ్జామినేషన్ సెక్షన్ ఇక్కడే షెల్టర్ ఇచ్చారు. అలాగే ఇంకా ఏ చిన్న మీటింగ్స్ పెట్టుకున్నా కానీ, చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి కూడా ఈ పాఠశాల మనకు ఎంతో సహాయంగా ఉంటుంది. మనం కలగొచ్చేమో కానీ పాఠశాల అనేది డిపార్ట్మెంట్కి ఎంతో సహకారిగా ఉంటుంది. అటువంటి పాఠశాల ఇంకా ఇంకా మెరుగుపడే పరిస్థితుల్లో ఉండాలని అందరము కోరుకుంటున్నాం. కానీ పూర్వ విద్యార్థులుగా ఈరోజు ముందుకు వచ్చి 1 లక్ష రూపాయలు దీనికి డొనేషన్ ఇస్తాము అని చెప్పడం అనేది చాలా ముదా అవుతుంది.